హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చెప్పేసుకుందామా. ఫస్ట్ చెప్పే ముందు ఈరోజు తనుజ గారి టాపిక్ అనమాట. రోజుకొకరు అట్లా నోటీస్ అవుతారేమో తెలీదు. తనుజ గారు అయితే కొంచెం మూడ్ స్వింగ్స్ గట్టిగా వెళ్ళాయని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఆవిడ అందరి మీద కోపం చూపిస్తున్నట్లు అనిపించింది. మొన్న బర్నీ గారితో డిస్కషన్ అవుతున్నప్పుడు కానీ, తర్వాత ఇమాన్యువల్తో జరిగినప్పుడు కానీ, లేదా కొన్ని కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో సంజన గారికి ఈవిడికి అయిన డిస్కషన్ వల్ల ఆవిడ స్ట్రెస్ అవుట్ అయి ఉంటున్నారో తెలియదు కానీ ఈవిడైతే కోపం తీసుకొచ్చి రాము గారి మీద చూపించారు. టీ ఎంతమందికి కావాలి అడిగినప్పుడు కనుక్కో అని చెప్పి రాము గారికి చెప్పారు. విచ్ ఇస్ అసలు అది రాము డ్యూటీయే కాదని చెప్పాలి. అయినా సరే తనుజ గారు అడిగారు కదా అని చెప్పి రాము కనుక్కొని వెళ్ళి నలుగురికి టీ కావాలని చెప్పారు. ఆవిడ చేసింది కరెక్టే. ప్రతిసారి హరీష్ గారు వచ్చి టీ పెట్టలేరు కాబట్టి ఒక్కసారిగా పెట్టేస్తే సరిపోతుంది కదా అని. ఎందుకంటే అప్పటికే హరీష్ గారికి తనుజ గారికి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. హరీష్ గారికి సంజన గారికి కూడా చాలా క్లాషెస్ అండ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి ఆవిడ ముందు చూపుగా అట్లా చేస్తారు. బట్ ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అయినా డిస్కషన్ జరుగుద్ది అని. అది ఈసారి ఆవిడ వల్లనే అని. మొత్తానికైతే తనుజ గారు సీరియస్ అవుతారు రాము మీద. కొంచెం రాము గారితో మాట్లాడే విధానం మెల్లగా చెప్పుంటే బాగుండేది. బట్ రాము కూడా చాలా ఫీల్ అవుతారు. అయిన తర్వాత వెళ్ళి రాము తినిపిస్తూ అట్లా మాట్లాడతారు. బట్ ఆవిడ కూడా రాము గారి మీద అరిచినప్పుడు ఆ టైంలో ఆయన తింటుంటాడు అనమాట. తిన్నప్పుడైనా ఆవిడ ఆపు ఉండాల్సింది, తిన్న తర్వాత మాట్లాడి ఉండాల్సింది అని అనిపించింది. ఎప్పుడైతే ఫ్లోరా వచ్చి నా టీ ఏదైనా అడిగారో మిస్ అవ్వడంతో రాము నువ్వు అందరినీ అడగాలి కదా అని అంటే రాము కూడా చెప్తుంటారు వాష్రూమ్ దగ్గర ఉంటే నేను ఎట్లా అలా వెళ్ళి అడుగుతాను అని. బట్ ఆవిడ వినడానికి కూడా సిద్ధంగా లేరు. మరి ఆవిడ థాట్ ప్రాసెస్ జరగలేదో తెలియదు కానీ అక్కడ ఫైర్ అవుతారు. కానీ రాము గారు కూడా వెళ్ళి సంజన పేరు చెప్తారు. సంజన ఇప్పుడు వద్దులే అని అన్నది అని. కానీ సంజన గారు అన్న ఉద్దేశం ఇప్పుడు ఆవిడ స్నానానికి వెళ్ళారు కదా ఇప్పుడు కౌంట్ చేయొద్దని చెప్పుంటారేమో. బట్ అక్కడ కూడా మళ్ళీ ఒక ఫైర్ లాగా డిస్కషన్ వేరే రూట్లోకి వెళ్తుంది. సో తనుజ గారు అయితే ఫుల్ ఫైర్ అయ్యాడనమాట ఈరోజు ఎపిసోడ్లోని. ఆవిడైతే అంత కోపం అనవసరం. ఖచ్చితంగా ఆవిడ చేసిందైతే తప్పు. రాము గారికి అయితే అట్లా ట్రీట్ చేసి ఉండకూడదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే ఆవిడ కొంచెం చూసుకొని మాట్లాడి ఉండాల్సింది ఏ సందర్భం వచ్చినా. బికాజ్ నాన్న అని చెప్పి బర్నీ గారితో అంటారు. బర్నీ గారి మీద అట్లానే అరిచారు. ఇక్కడ రాము గారి మీద అలానే అరిచారు. బట్ కొంచెం చూసుకొని ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ కట్ చేస్తే ఇంకొక సీన్లో ఏంటంటే ఇమాన్యువల్ బర్నీ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటన్నా ఈ మధ్య ఇంత కోపం అవుతుంది నువ్వు చూసావా అంటే నువ్వే చనువు తీసుకొని చెప్పచ్చు కదా అని చెప్పి అంటారు. బట్ వాళ్ళిద్దరు అలా చెప్పుండకూడదు. బికాజ్ తనుజ బర్నీ గారి విషయంలో పెయింట్ దీంట్లో కూడా వచ్చి ఆవిడకే సపోర్ట్ చేసింది. తర్వాత ఇమాన్యువల్ కూడా వేరే సిచ్యువేషన్ అట్లనే సపోర్ట్ చేసింది. సో ప్రతిసారి తనకు కావాలి అనుకున్న వ్యక్తులతో అది సంజన గారు అయినా సరే ఆవిడ స్టాండ్ తీసుకుని మాట్లాడుతుంది. బట్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆవిడ తప్పు. బట్ వాళ్ళైతే అట్లా ఈవిడ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది అని అనిపించింది. బికాస్ నాన్న అని చెప్పి ట్రస్ట్ చేస్తుంది బర్నీ గారిని, ఇటు ఇమాన్యువల్ని కూడా ఫ్రెండ్ అని చెప్పి చాలా ట్రస్ట్ చేస్తుంది అనమాట. మేబీ ఆవిడ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. బికాజ్ ఆవిడ ఫ్లో తప్పి వెళ్ళారో అది ఆవిడ కూడా క్యాలిక్యులేట్ అయ్యి ఉండకపోవచ్చు. ఈ లోపు బిగ్ బాస్ ఒక తుఫాన్ రాబోతుంది అని చెప్పి అనౌన్స్ చేసే సమయానికి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వస్తారనమాట. దివ్య గారు, నాగా గారు, అనూష రత్నం గారు అండ్ షాకిబ్ వస్తారు. వీళ్ళు అడుగుతూ ఉంటారు మీ అందరూ కలిపి ఎవరిని తీసుకోవాలనే డెసిషన్ వీళ్ళకి అప్ చెప్తారనమాట. సో ఫైనల్గా అయితే వీళ్ళందరూ కలిపి ఇంకొకరు పేరు వేస్తారు. బట్ అక్కడ సెలెక్ట్ అయింది మాత్రం దివ్య అనమాట. అప్పుడు బిగ్ బాస్ చెప్తారు ఇది రణరంగం, సో మీరు ఒక లెక్క అయితే నేను ఒక లెక్క అన్నట్టు బిగ్ బాస్ గట్టిగా ఆట రివర్స్ చేశారు అని అనిపించింది. అండ్ ఒక క్వశ్చన్ మా పాయింట్ టు పాయింట్ మాట్లాడంటే నేను మేజర్ పాయింట్స్ మాట్లాడుతున్నాను, కంప్లీట్ సీన్ టు సీన్ చెప్పట్లేదు అనమాట. మేజర్ పాయింట్స్లో అయితే శ్రీజ గారు లేచి ఒకరిని స్వాప్ చేయాలి అని అంటే ఎవరిని స్వాప్ చేస్తారు అని చెప్పేసి అనగానే అనుష గారు వెంటనే నేను నిన్నే స్వాప్ చేస్తాను, నువ్వు ఒక చోట నీ ఈగో హర్ట్ అయితే అది తగ్గే వరకు ఆగే వరకు కూడా నువ్వు చూడవు, అట్మాస్ఫియర్ చూడవు, పెద్దది అవుతున్నా సరే గమనించుకోవు, నువ్వు అనుకున్నదే పాయింట్ కరెక్ట్ అన్నది పెట్టడానికి చూస్తావు, అదైతే అసలు కరెక్టే కాదు, నేనైతే నిన్నే స్వాప్ చేస్తాను చెప్పి పాపం అందరూ అట్లా చెప్పేసరికి శ్రీజ కొంచెం ఆలోచిస్తారు. నాకు అనిపిస్తుంది హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరి మాట ఎలా వెళ్తుంది, ఎవరి ఆట ఏంటి అనేది క్యాలిక్యులేషన్ గట్టిగా తెలుస్తుంది అనే ఐడియా వస్తుంది. సో ఆ స్వాప్ క్వశ్చన్ దగ్గరికి వస్తే దివ్య గారు, అనుష గారు శ్రీజ పేరు చెప్తే షాకిబ్ అండ్ నాగా గారు మాత్రం కళ్యాణ్ పేరు చెప్తారు. కళ్యాణ్ పేరు చెప్తారు.
కళ్యాణ్ పేరు చెప్పడం తప్పే లేదు అసలు, ఎందుకంటే ఆయన ఇంకా గేమ్ ఆడుండాల్సింది. ఆయన ఇంకా గేమ్ ఆడట్లేదు, ఓదార్పు యాత్రలోనే వెళ్తున్నట్లు అనిపించింది. ఆయనలో మంచి పొటెన్షియల్ ఉంది, ఆయన ఆడగల క్యాపబిలిటీ అండ్ క్యాలిబర్డ్ పర్సన్ అతను. అయినా ఆయన ఆడట్లేదు. కొంచెం ఆ ఓదార్పు యాత్రలు అవి తగ్గిస్తే ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ గేమ్ అని అనిపించింది. అండ్ షాకీబ్ నాగా గారు పెట్టిన పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్గా అనిపించింది. కళ్యాణ్ అయితే తెలుసుకోవాలి, ఓకే బయటికి ఎట్లా వెళ్తుంది, ఆయన ఎంత కష్టపడి తెచ్చుకున్నందుకు ఎలా వెళ్తుంది, గేమ్ ఎలా ఆడుతున్నారు, ఆయనకు ఒక క్యాలిక్యులేషన్ ఈ పాటికే వచ్చి ఉండాలి. ఇఫ్ వస్తే మాత్రం ఈజ్ అ స్మార్ట్ ప్లేయర్, ఇఫ్ రాకపోతే మనం ఏం చేయలేము. ఇది ఒక అవకాశం హౌస్ మేట్స్ అందరికీ కూడాని. అందరిలో కంటే కూడా దివ్య గారు మాట్లాడే విధానం కానీ, చెప్తున్న పాయింట్స్ కానీ, ది వే షీఈ్ ఎలాబరేటింగ్ చాలా బాగా అనిపించింది. కట్టే కొట్టే తెచ్చేలాగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది. ఎక్కడ మసాలా కానీ ఏమంటారు లేనిపోండి యాడ్ చేయడం కానీ ఏమీ లేదనమాట. సో దివ్య గారు అయితే మొత్తానికి హౌస్లో ఎంట్రీ ఇచ్చేశారు. చూడాలి, వీకెండ్ ఎపిసోడ్లో కొంతమంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు, చూడాలి. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సంజన గారు చేసే దొంగతనాలు ఏవైతే ఉన్నాయో హౌస్ మేట్స్ అందరికీ కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని చెప్పాలి. అండ్ స్టార్టింగ్ సీన్లోనే అక్కడ సుమన్ గారు కూడా ఇబ్బందికి ఫీల్ అవుతారు, వద్దు మేడం అట్లా చేయకండి ఇచ్చేసేయండి అని. ఆవిడ తర్వాత దివ్య గారు వచ్చాక కూడా దివ్య గారు మేకప్ కిట్ని ఎత్తి దొంగతనం చేసేద్దామని అనుకుంటారు. ఒక గుడ్డుతో స్టార్ట్ అయిన దొంగతనం అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆవిడైతే ఇది ఆపాలి అని అనిపించింది. బయటికి వెళ్ళే తీరు అసలు బాగోవట్లేదు. ఆవిడకైనా అర్థమవుతుందో లేదో తెలియదు. సో మొన్న ఇప్పుడు ఈరోజు వచ్చిన ప్రోమోలో అయితే ఆవిడ ఎలిమినేట్ అయినట్టు వచ్చింది బయటికి. నాకు తెలిసి ఒక వార్నింగ్లా ఇచ్చి అట్లా చేయొద్దు అని చెప్పి మళ్ళీ హౌస్లో పంపిస్తారని అనుకుంటున్నాను. ఆవిడ ఎలిమినేట్ అయ్యారని అయితే నేను అనుకోవట్లేదు. హౌస్ మేట్స్ అందరినీ కలిపి ఎవరికైతే రెడ్ ఫ్రూట్లో ఒక వస్తుంది కదా, ఏ కలర్ అయితే రెడ్ కలర్ వచ్చిందో వాళ్ళందరినీ డిస్కస్ చేసుకొని ఒకరిని బయటికి పంపాలి అని అంటే అందరూ కలిపి సంజన గారి పేరు చెప్తారు. సో సంజన గారు అయితే వాళ్ళు సూట్ కేసు తీసుకుని మెయిన్ ఎంట్రీ త్రూ బయటికి రావడం అయితే మనం చూసాం ప్రోమోలో. బట్ అది నిజంగా ఎలిమినేషనా, సీక్రెట్ రూమా, అసలు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఈరోజు ఎపిసోడ్లోని. అండ్ ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. మీరు సీక్రెట్ రూమ్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటే ఎవరు వెళ్తారు, ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్తారో కూడా మీ గస్ ఏంటో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.